ఆదినారాయణ రెడ్డి గారు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడాలనుకున్నావు. నువ్వు ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని నామరూపాలు లేకుండా చేస్తానన్నావు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం యొక్క పేరు చెప్పుకొని వాళ్ళు పెట్టేటువంటి పార్టీలో నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు. గెలిచిన తర్వాత నువ్వు పార్టీ మారినావు. గెలిచిన తర్వాత నువ్వు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉండి పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి పోయి మంత్రి పదవి తీసుకున్నావు. సరే, అక్కడన్నా సక్రమంగా ఉన్నావా? అధికారం పోయినటువంటి మరుసటి నిమిషం నువ్వు పోయి ఆ పార్టీకి రాజీనామా చేసి నీకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి నువ్వు పార్టీ మారి బీజేపీలోకి చేరి ఈరోజు కూర్చొని నీ ఇష్టానుసారం మాట్లాడుతాండవు. ప్రజలకి ఏం తెలియదు అనుకుంటున్నావా? నువ్వు మాట్లాడితే ఏది మాట్లాడినా జరుగుతుంది అనుకుంటున్నావా? సాధ్యమైనంత వరకు నీ గురించి మాట్లాడకూడదు అనుకుంటాం. కానీ నువ్వు మాట్లాడేదేంది? నువ్వు వ్యవహరించేటువంటి తీరేంది? నువ్వు బెదిరించేదేంది? నువ్వు నామరూపాలు లేకుండా చేస్తాము, జగన్ ఎక్కడే లేకుండా చేస్తాము, చూస్తాం. అది కూడా రా. నువ్వు ఏదో పెద్ద ఎత్తున మాట్లాడుతుంటావు కదా, అన్ని దాంట్లకు సిద్ధంగానే ఉన్నాం. నువ్వు ఏమేం చేస్తావో, ఏం చేయగలుగుతావో రా. ఒక్కసారి నీ ఫ్లాష్ బ్యాక్ చూసుకొని నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఎట్లా పెరిగినావు, నీ యొక్క రాజకీయ ఎదుగుదలకు ఏం కారణం, ఎవరి పేరు చెప్పుకొని మీరు రాజకీయాలు ఉన్నారు, ఒకసారి ఆలోచన చేయకుండా కూర్చొని ఆ కుటుంబం మీద మాట్లాడతావు.